హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా ఎగ్ కర్రీ. చాలా బాగుంటుంది ఈ కర్రీ. చాలా క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. ఈ కర్రీ కోసం 5 చిన్న సైజ్ టమాటాలని ఉడకపెట్టుకొని ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి చెప్పండి. నాకు కూడా మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే 4-5 ఎండుమిర్చి. 4-5 ఎండుమిర్చి అంటే కట్ చేసుకున్నవి వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుంటాను. అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అది బాగా వేగిపోయింది. టమాటాలని ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్కి బదులుగా నేను టమాటాలు ఉడికించుకున్న వాటర్ వేసుకున్నాను. అలాగే నేను చింతపండు కూడా, ఒక గరిట చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాను. బాగా ఉడికిపోయింది. ఆల్రెడీ ఉడికించుకున్న టమాటాలే కాబట్టి కర్రీ చేసుకోవటం కూడా చాలా ఈజీ ప్రాసెస్. 1 స్పూన్ కారం, నేను చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసుకున్నాను కారం. ఇలా చింతపండు గుజ్జు అది మనం రెడీ చేసుకొని ఉంచుకుంటే చాలా కర్రీస్లో వేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కొంచెం ధనియాల పొడి అప్పటికప్పుడు రసంలోకి యూస్ చేసుకోవచ్చు, సాంబార్లోకి యూస్ చేసుకోవచ్చు, పులుసుల్లోకి, చింతపండు పులిహోర చేసుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది. రెడీగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చింతపండు గుజ్జు. ఇప్పుడు ఉంచుకున్న గుడ్లను వేసుకుంటున్నాను. కర్రీ అయితే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అది థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ పులుసు అది కూడా గుడ్లకి పడుతుంది బాగా. ఎగ్స్కి ఎలాగో ఘాట్లు పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. అయినా కూడా కర్రీ మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని
ఉడికించుకోవాలి. కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. చాలా కొంచెం, ఒక పావు స్పూన్ వేసుకున్నాను అంతే. కూర కొంచెం దగ్గర చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయింది. ఇలా ఉంటే గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది. సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ. ఇది రోటీస్లోకైనా బాగుంటుంది, రైస్లో కన్నా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.